హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. బయాలజీ మెథడాలజీకి సంబంధించి జీవశాస్త్ర బోధనా పద్ధతులలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతి పార్ట్ 2 వీడియో చూద్దాం. మంచి ప్రదర్శనకు ఉండవలసిన లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ డెమాన్స్ట్రేషన్. తరగతి గదిలో మంచి ప్రదర్శనను ఇవ్వడానికి క్రింది అంశాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల సహకారం, స్టూడెంట్స్ కోఆపరేషన్. ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి అయినప్పటికీ ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులను నిమగ్నం చేసి కొంతవరకు విద్యార్థి కేంద్రక పద్ధతిగా మారవచ్చు. అంటే మనం ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని ఏమనుకున్నాం? ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి అనుకున్నాం. కానీ ఇది ఉపాధ్యాయ కేంద్రక పద్ధతి అయినప్పటికీ ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులను నిమగ్నం చేసి కొంతవరకు విద్యార్థి కేంద్రక పద్ధతిగా ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని మార్చవచ్చు. ప్రదర్శనకు ముందు సన్నాహ సమయంలో ప్రయోగ పరికరాల సేకరణ, నమూనాల తయారీ, చిత్రపటాల తయారీ, ప్రయోగ నిర్వహణలో, రీడింగులు రికార్డులు తయారు చేయడంలో, నల్లబల్లపై రాయడంలోనూ, ఫలితాలను రాబట్టడంలోనూ, సాధారణీకరణలను రూపొందించడంలోనూ ఇటువంటి అంశాలలో విద్యార్థుల సహకారాన్ని తీసుకుంటూ వారిని కూడా భాగస్వాములను చేయవచ్చు. అందువలన విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొనడానికి ఆసక్తిని చూపిస్తూ ప్రయోగాన్ని తామే చేస్తున్నామన్న అనుభూతిని విద్యార్థులు పొందుతారు. నెక్స్ట్, పరికరాల వినియోగం, యూటిలైజేషన్ ఆఫ్ ఆపరేటర్స్. ఉపాధ్యాయుడు ప్రయోగానికి ఉపయోగించే ఉపకరణాలు, నమూనాలు లేదా పరికరాలను పరిమాణంలో పెద్దవిగాను, ఖచ్చితమైనవిగాను, పరిశుభ్రంగాను సిద్ధం చేసుకోవాలి. ప్రయోగ పరికరాలను సక్రమంగా ఉపయోగించడంలో, విద్యార్థులు పరిశీలించే విధంగా ప్రదర్శించడంలో నైపుణ్యాలుండాలి. వాటిని మరమ్మత్తు చేయగల సామర్థ్యం కలిగి ఉండాలి. ప్రయోగంలో అవసరమయ్యే పరికరాలను మొత్తం ఒకేసారి ప్రదర్శించకూడదు. అవసరమైన పరికరాలను మాత్రమే తీసి ఉపయోగిస్తూ ఉండాలి. ప్రయోగానికి ఉపయోగించాల్సిన పరికరాలను ఎడమ చేతి వైపు, ఉపయోగించిన పరికరాలను కుడి చేతి వైపు పెట్టుకోవాలి. ప్రయోగానికి ఉపయోగించాల్సిన పరికరాలను ఎడమ చేతి వైపు, ఉపయోగించిన పరికరాలను కుడి చేతి వైపు పెట్టుకోవాలి. ప్రదర్శన సమయంలో పగిలిపోతే లేదా పని చేయకపోతే వినియోగించుకోవడానికి గాను అదనంగా పరికరాలు లేదా ప్రత్యామ్నాయ పరికరాలను ఉపాధ్యాయుడు ముందుగానే సిద్ధం చేసుకోవాలి. నెక్స్ట్, మంచి ప్రదర్శనకు ఉండవలసిన 3వ లక్షణం ఏంటి? ఉపాధ్యాయుని పాత్ర, టీచర్స్ రోల్. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు కర్త, కర్మ, క్రియ అన్నీ తానై ముందుకు నడిపిస్తాడు. ఉపాధ్యాయుడే కర్త, ఉపాధ్యాయుడే కర్మ, ఉపాధ్యాయుడే క్రియ. కర్త, కర్మ, క్రియ అన్నీ ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుని పాత్ర ప్రదర్శన విజయవంతం కావడానికి ముఖ్య కారణమవుతుంది. ఉపాధ్యాయుని పాత్ర అనేది ఈ ప్రదర్శన విజయవంతం కావడానికి ముఖ్య కారణమవుతుంది. ప్రదర్శన ప్రారంభంలో లక్ష్యాన్ని తెలియజేయాలి. ప్రదర్శన పూర్తయ్యే వరకు విద్యార్థులలో ఆసక్తిని కొనసాగించాలి. విద్యార్థులలో అవధానము, ఆసక్తి కలిగించడం, వారి సహకారంతో ప్రదర్శనను కొనసాగించి పూర్తి చేయడం, నల్లబల్ల నైపుణ్యాలను ప్రదర్శించడం, ప్రశ్నలు సంధించి జవాబులు పొందడం, ఫలితాలను విద్యార్థుల చేత రాబట్టడం వంటి చర్యల వలన ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఆశించిన లక్ష్యాలను సాధిస్తుంది. ఉపాధ్యాయుని ప్రదర్శన విద్యార్థులలో పరిశీలన నైపుణ్యాలను పెంపొందిస్తుంది. నెక్స్ట్, వాతావరణం, ఋతువుల ఆధారంగా ప్రయోగాల ఎంపిక. ఇవన్నీ ఏంటి? మంచి ప్రదర్శనకు ఉండవలసిన లక్షణాలు. 4వ లక్షణం ఏంటి? వాతావరణము, ఋతువుల ఆధారంగా ప్రయోగాల ఎంపిక. సెలక్షన్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అకార్డింగ్ టు క్లైమేట్ అండ్ సీజన్స్. ఉపాధ్యాయుడు ప్రదర్శనలను ఎంపిక చేసుకునేటప్పుడు వాతావరణ పరిస్థితులు, ఋతువుల కాలాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఉదాహరణకు, మొక్కలలో బిందు స్రావాన్ని పరిశీలించడానికి తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న సమయం, కప్ప జీవిత చరిత్రను వివరించడానికి వర్షాకాలం, కిరణజన్య సంయోగ క్రియ ప్రయోగ నిర్వహణకు ఎండాకాలం అయితే ప్రయోగ నిర్వహణ సక్రమంగా చూపించడానికి అవకాశం ఉంటుంది. ప్రయోగం ద్వారా ఆశించిన ఫలితాలు పరిశీలించడం సాధ్యపడుతుంది.
నెక్స్ట్ మంచి ప్రదర్శనకు ఉండవలసిన మరొక లక్షణం ఏంటి? ఉపాధ్యాయుడు నిర్వహించే ప్రయోగ ప్రదర్శన తరగతి విద్యార్థులందరికీ కనిపించే విధంగా ఉండాలి. దీనికోసం ప్రదర్శన బల్ల విద్యార్థుల బల్లల కంటే కొంచెం ఎత్తుగా, తరగతిలో చివరి వరుసలో కూర్చున్న విద్యార్థులకు కూడా చూడగలిగేటట్లుగా ఉండాలి. ప్రదర్శన బల్ల వెనక వైపు నల్ల బల్ల అమర్చబడి ఉండాలి. తరగతి గదిలో తగినంత గాలి వెలుతురు ప్రసరించేలా చూడాలి. ఫలితంగా ఆరోగ్యకర వాతావరణంలో విద్యార్థులు ఆహ్లాదకరంగా అభ్యసిస్తారు. లేకపోతే ప్రదర్శన స్పష్టంగా కనపడదు, విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రయోగము విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి. బోధన ప్రయోగము ఒకదాని వెంట ఒకటి జరుగుతూ ఉండాలి. తదనుగుణంగా విద్యార్థులు పరిశీలించిన విషయాలు పుస్తకంలో రాసుకునేలాగా చూడాలి. ప్రయోగ ఫలితాలను ప్రదర్శనకు ముందుగా విద్యార్థులకు చెప్పకూడదు. ప్రయోగాన్ని పరిశీలించిన తరువాత విద్యార్థులు తమంతట తాముగా ఫలితాలను చెప్పే విధంగా ప్రోత్సహించాలి. ప్రదర్శన సరళంగా ఉండాలి. విద్యార్థులలో ఆసక్తులను, కారణ సంబంధ ఆలోచనలను పెంపొందించడానికి తరచూ ప్రశ్నలు అడగాలి. సాధారణీకరణలు చేయగలుగుతూ ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే ఫలితాలను ఇచ్చేదిగా ఉండాలి. నెక్స్ట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క ప్రయోజనాలను చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ లెక్చర్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. ఉపన్యాస పద్ధతితో పోలిస్తే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి మిక్కిలి ప్రయోజనకరమైనది. ఈ పద్ధతి వలన క్రింది ప్రయోజనాలు కలవు. ఉపాధ్యాయుడు మాత్రమే ప్రదర్శన ఇవ్వడం వలన తక్కువ పరికరాలు సరిపోతాయి. ఫలితంగా సమయము, ధనము బాగా ఆదా అవుతాయి. ఈ పద్ధతి మనోవైజ్ఞానిక సంబంధమైనది. విద్యార్థులలో ఆసక్తిని, పరిశీలనాశక్తిని పెంపొందిస్తుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది మనోవైజ్ఞానిక సంబంధమైనది. విద్యార్థులలో ఆసక్తిని, పరిశీలనాశక్తిని పెంపొందిస్తుంది. విద్యార్థులు కూడా క్రియాత్మకంగా ప్రదర్శనలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది. అందువలన విద్యార్థులలో మానసిక సంతృప్తి కలుగుతుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వలన విద్యార్థులలో మానసిక సంతృప్తి అనేది కలుగుతుంది. ప్రత్యక్ష పరిశీలన ద్వారా జ్ఞానానికి స్థిరత్వం కలిగే అవకాశాన్ని కల్పిస్తుంది. అభ్యసనలో ఎక్కువ జ్ఞానేంద్రియాలను వినియోగిస్తుంది కాబట్టి విద్యార్థులలో మూర్త భావనలు కలుగుతాయి. విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తించి సిద్ధాంతానికి, ఆచరణకి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆలోచనలను రేకెత్తించి సిద్ధాంతానికి, ఆచరణకి మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తుంది. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి లోపాలను చూద్దాం. ఈ పద్ధతి ద్వారా ఉపన్యాస పద్ధతిలోని కొన్ని లోపాలను అధిగమించినప్పటికీ ఉపన్యాస పద్ధతిలో కొన్ని లోపాలను ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి వలన అధిగమించినప్పటికీ ఈ పద్ధతిలో కూడా కొన్ని లోపాలు ఉంటాయి. ఇది విద్యార్థి కేంద్రిత పద్ధతి కాదు. ప్రదర్శన విఫలమైతే విద్యార్థులలో నిరాశ, అనాసక్తి కలుగుతాయి. ప్రదర్శన అనేది విఫలమైతే విద్యార్థులలో ఈ నిరాశ, అనాసక్తి కలుగుతాయి. ఉపాధ్యాయుడు చేసిన ప్రయోగాలు చూడడమే కానీ తాము చేసే అవకాశం చాలా తక్కువ అవ్వడం వలన ఆచరించి నేర్చుకోవడం జరగదు. లెర్నింగ్ బై డూయింగ్ అనేది జరగదు. తరగతి విద్యార్థులకు తగినన్ని పరికరాలు, ప్రయోగ అవకాశాలు ఉండవు. విద్యార్థులు మానసిక, శారీరక స్థాయిలకు తగిన ప్రాముఖ్యత ఉండదు. ప్రదర్శన నైపుణ్యాలు, వివరణాత్మక నైపుణ్యాలు, నల్లబల్ల నైపుణ్యాలు, ప్రశ్నించే నైపుణ్యాలు అన్నీ కలిగిన ఉపాధ్యాయులు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ పద్ధతిలో హేతువాద శక్తి వృద్ధి చెందక స్వయంగా పరిశోధించడానికి తగిన అభ్యాసం లభించదు. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపయోగించవలసిన సందర్భాలు. దిగువ పేర్కొన్న విషయాలలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని సరి అయిన ఎంపికగా చెప్పవచ్చు. ప్రయోగ పరికరాలు చాలా ఖరీదై తక్కువ సంఖ్యలో లభించే సందర్భాలలో ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ప్రయోగంలో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న సందర్భంలోనూ, ప్రయోగ నిర్వహణ క్లిష్టమై ఇబ్బందులు కలిగే సందర్భాలలోనూ, ప్రయోగ పరికరాలను ఉపయోగించడంలో ప్రత్యేక నైపుణ్యాలు అవసరమైన సందర్భంలోనూ, తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులున్నప్పుడు వారిని గ్రూపులుగా విభజించి ప్రయోగం నిర్వహించడానికి, ఏదైనా దృగ్విషయాన్ని వివరించడానికి, సిద్ధాంతాలను అన్వయించి చూడడానికి మొదలైన విషయాలలో ఈ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడితోటి మనకి ఉపన్యాస ప్రదర్శన పద్ధతి కంప్లీట్ అయింది.